హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారండి? కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ అనేది మీ అందరికీ షేర్ చేస్తాను. కంపల్సరీ చూడండి, స్కిప్ చేయకుండా వీడియో. అండ్ నచ్చితే కనుక వీడియో ప్లీజ్ లైక్ ఇవ్వండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను అండ్ మీ సపోర్ట్ నాకైతే చాలా చాలా ముఖ్యం. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. మధ్యాహ్నం ఏంటంటే ఇంకా భోజనం చేసి ఫామ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి అక్కడ గేదెల పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మధ్యాహ్నం అన్నం తినేసి ఇక పిల్లలకైతే స్నాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంట్లో ఉన్నదాన్ని బట్టి చేస్తుంటాను, ప్రతిరోజు ఇవే చేస్తానని లేదు. ఇంక ఈరోజు ఏంటంటే ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇంకా వాటిని ఏంటంటే పైనాపిల్ ఏమో ముక్కలుగా కట్ చేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెడదాము, ఇంకా కర్బూజా జ్యూస్ చేద్దామని ఇవన్నీ చేసేసుకుంటున్నాను అనమాట. ముందైతే ఇంకా కర్బూజా పైన చిక్కు అయితే తీసేసాను. ఇంకా ఈ పైనాపిల్ అయితే సగం అయితే పాడైపోయిందండి, తీస్తుంటేనే సగం పాడైపోయింది. ఇంకా కొంచెం ఉన్నవాడికి ఇంకా బాక్స్లో వేసి ముక్కలుగా పీసెస్ లాగా కట్ చేసేసి ఇక బాక్స్లో వేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఈ కర్బూజా అయితే జ్యూస్ చేసి పెడతాను. ఇంకా వీళ్ళు మీరు అనుకోవచ్చు మరి సాయంత్రం చేయొచ్చు కదా, 4 గంటలప్పుడు 5ంటికి కాదు పిల్లలు వచ్చేది అని. ఇక పిల్లలకు వచ్చే టయానికి నేనైతే ఇంటి దగ్గర ఉన్నానండి. మళ్ళీ గేదెల దగ్గరికి వెళ్ళి అక్కడ వాటికి నీళ్లు పెట్టడం, పేడకలు తీయడం, గడ్డికి వెళ్ళటం ఆ వర్క్ ఉంటుందన్నమాట. ఇంకా ఆ వర్క్ చూసుకోవాలి కదా, ఇంకా అప్పుడు కుదరదు ఇంకా అనేసి ఇంకా మధ్యాహ్నమే ప్రిపేర్ చేసి పెట్టేసుకొని ఇంకా వెళ్తూ ఉంటాను. అలానే ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఇవి చేసేసి గిన్నెలు తోమేసుకొని ఇంకా ఇంట్లో ఉన్న పని మొత్తం కంప్లీట్ చేసేసుకొని వెళ్తాను. మళ్ళీ నేను దగ్గర ఫామ్ నుంచి వచ్చేసరికి 6 గంటలు అవుతుంది. ఇంకా అందుకనేసి ఇంకా వీళ్ళు రాగానే తినేస్తారు నా కోసం చూడకుండా అనేసి ఇంక ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కర్బూజా సగం ముక్కలే వేసానండి. సగం ముక్కలు వేసి కొంచెము పాలు వేసేసి కొంచెం బెల్లం ఏంటంటే తీసుకురాగలోనే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటాను. నాకు ఇట్లా పిల్లలకి పాలల్లో కానీ ఇలా జ్యూస్ చేసినప్పుడు కానీ ఇంకేదన్నా పాయసం చేసినప్పుడు కానీ లేట్ అవ్వకుండా కొంచెము తొందరగా అయిపోతుంది ఇంట్లో వర్క్ అంతా కూడా. అందుకనేసి ఇంకా అలా కట్ చేసుకొని డబ్బాలో వేసుకుంటాను. ఈసారి అయితే బెల్లంతోనే చేశాను జ్యూసు. ఇక 2 సార్లు వేసానమాట. ఒక్కసారి మీరు వేసి ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు. జ్యూసు మాది మిక్సీ జార్ ఏంటంటే మూత కొంచెం లూజ్గా ఉందనమాట. ఇంకా చింతా ఉంటుంది, హౌస్ అంతా కూడా పాడైపోతుంది గోళ్ళంపడ పడి. అందుకనేసి ఇంకా 2 సార్లు వేసేసి ఇక లోటా నిండా అయిపోయిందనమాట జ్యూస్. ఇంకా అదంతా కూడా లోటాలోకి వేసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసాను. ఇంకెట్లానో జ్యూస్ చేసేటప్పుడు గిన్నెలు పడ్డాయి కదా, ఇంకా ఆ గిన్నెలతో పాటే ఇంకా అన్నం కూర ఉన్నాయి అన్నీ సర్దేసుకొని ఇంకా అవన్నీ కూడా మళ్ళీ గిన్నెలు అన్నీ ఒక్కసారి తోమేసాను అనుకోండి. ఇక మళ్ళీ సాయంత్రం తోమే పని ఉండదు. ఇంకా సాయంత్రం మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళ బాస్కెట్లు, అలానే అత్తయ్య గారు చేను నుంచి వస్తారు కదా, తన క్యారేజీ, ఇంకా మా వారి క్యారేజీ, మేము సాయంత్రం టీ పెట్టుకునే గిన్నెలు అవన్నీ కూడా ఇక బయట వేసుకొని తోముతాను. ఎందుకంటే అప్పుడు చాలా అవుతాయి అనమాట, స్టాండ్ నిండా అవుతాయి. ఇంకా అవి నుంచొని ఇంకా సింకు దగ్గర కడగలేను అని చెప్పేసి బయటే తోమేసుకుంటాను. మాది కొంతమంది అడిగారు మన సబ్స్క్రైబర్స్, మీది ఓన్ హౌసా అండి అని. అవునండి, మాది ఓన్ హౌసే. మేము దగ్గర 5-6 సంవత్సరాలు కష్టపడితే కానీ మేము ఇల్లు కట్టుకోవటానికి అంత మనీ కూడలేదనమాట. ఫైనల్గా మా డ్రీమ్ హౌస్ అయితే మా కళ అనేది మేము నెరవేర్చుకున్నాము. 6 సంవత్సరాలు ఏమోనండి మేము కష్టపడింది. అంతకుముందు మాది పెంకుటిల్లు. ఇంకా పెంకుటింట్లోనే కొన్నాళ్ళ పాటు ఉండి, అంటే ఇప్పుడు కూడా ఉంది, అండ్ కుదిరితే మాత్రం ఎప్పుడన్నా షేర్ చేస్తానండి. ఇంకా ఆ ఇంట్లో ఏంటంటే ఒకవైపు ఫాము అండ్ ఫామ్లో గేదెలు, ఇంకొక వైపు ఏంటంటే పత్తులో ఉంటాయి కదా, పత్తులు మాకు పొలాలు ఉన్నాయి. సో ఆ పొలాల్లో పత్తులు పండిస్తాము. ఇంకా పత్తి వేసుకోవటానికి, వడ్లు వేసుకోవటానికి ఏంటంటే ఇంకా ఆ ఇల్లుని యూజ్ చేస్తున్నాం అనమాట, వాడుతున్నాం. ఇంకా రోజు ఇంక అక్కడికి ఇక్కడికి ఒక 5-6 సార్లైనా తిరుగుతూ ఉంటాం అనమాట. మా ఇంటికి ఆ ఇంటికి మధ్యలో, పాతింటికి కొత్తింటికి మధ్యలో ఒక 10 ఇల్లు మాత్రము ఉంటాయి అనమాట. అంత దగ్గరే, అంత దూరం ఏమి కాదు. ఇంక ఇక్కడ ఏంటంటే ఈవినింగ్కి సరిపడా ఉన్న మొత్తం గిన్నెలన్నీ తోమేసుకొని ఇలా సింక్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ మేము ఇంట్లో వచ్చిన దగ్గర నుంచి కూడా గిన్నెలు ఇక్కడే తోముతున్నాను కదా, సింక్ దగ్గర కొంచెము కలర్ మారినట్టుగా ఉంది. కానీ నేను క్లీన్ చేయడంలో మాత్రం రోజు చేస్తూనే ఉంటానండి. గిన్నెలు తోమినప్పుడల్లా డీప్ క్లీన్ చేస్తూనే ఉంటాను సింక్. అయినా కూడా ఇంకా రోజు వాడటం వల్ల ఏమిటో కొంచెం సింక్ దగ్గర మీకు వీడియోలో కనిపించినట్టు, నేనే వీడియోలో మాట్లాడుతుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకే ఒకలాగా అనిపిస్తుంది. సో మీరు చూసే వాళ్ళకి ఇంకొకలాగా అనిపించవచ్చు. కానీ నా క్లీనింగ్లో ఎలాంటిది లేదండి, నేను క్లీనింగ్ బాగానే చేస్తాను. ఇంకా సింక్ దగ్గర అంతా క్లీన్ అయిపోయాక గిన్నెలన్నీ స్టాండ్లో వేసేసి ఇంకా స్టాండ్ అంతా బయట పెట్టేసుకొని ఇక ఉదయం ఆరేసిన బట్టలన్నీ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా సో అవన్నీ ఏంటంటే మడతలు పెట్టుకొని ఇంకా ఇంట్లో తీసుకొచ్చి మడతలు పెట్టేసుకొని వెళ్తాను.
ఈ బట్టలైతే ఉదయం 5, సాయంత్రం 5, 10 మందిరనమాట. మా ఇద్దరి పిల్లలివి. మా 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 వారిది, మా అమ్మాయి, అలానే మా అత్తయ్య. 5గురే కదా! 10 మంది ఏంటంటే ఉదయం 5 మిడిచిని, నైట్ 5 మిడిచిని 10 మంది బట్టలు ఒక్కసారి మిషన్‌లో వేసేస్తాను. అండ్ మేము మిషన్ కూడా దగ్గర దగ్గర ఈ ఇంట్లోకొచ్చాకే వాడుతున్నాంలెండి. ఈ ఇంట్లోకొచ్చి మేము ఒక 2 సంవత్సరాలే అవుతుంది. ఇంకా అంతకుముందు పాతింట్లో ఉన్నప్పుడు నేను చేత్తోనే ఉతుక్కునేదాన్ని. అండ్ గడ్డికి పోయొచ్చి గేదెల పని చూసుకోవడం, ఈ బట్టలన్నీ ఉతకలేక ఇంకేంటంటే మా వారికి చెప్పేస్తే ఇంకా మా వారు కూడా అర్థం చేసేసుకొని ఈ వాషింగ్ మిషన్ అయితే తీసుకొస్తే మాకు ఆ వాషింగ్ మిషన్ ఏంటంటే పాతింటి దగ్గరే ఉన్నప్పుడే తెచ్చుకున్నాం, కానీ ఫుల్ ఆటోమేటిక్ తెచ్చాము. ఇంకెప్పటికైనా యూజ్ అవుతుందని. కానీ అక్కడ ట్యాంక్ లేకపోయే కల్లే అస్సలు యూజ్ అవ్వలేదన్నమాట మాకు అక్కడ. ఇంకా ఇక్కడ కొత్త ఇంటి దగ్గర అన్నీ ఎక్కడికెక్కడ సెట్ చేయించుకున్నాము. వాషింగ్ మిషన్ ట్యాప్స్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్ ఏరియా కానీ, మాకు వాన వచ్చినా కూడా, ఎంత పెద్ద వాన వచ్చినా కూడా ఇక వాషింగ్ మిషన్ పెట్టుకునే ప్లేసు కానీ ఎక్కడ కూడా తడవదు, సేఫ్గా ఉంటుంది వాషింగ్ మిషన్ కూడా. ఇంకా ఫైనల్గా బట్టలు అయితే మడిచి ఇంకా కుర్చీలు అయితే పెట్టేసుకుంటాను. మేము ఇంకా నైట్ వేసుకున్నవి మార్నింగ్ వేసుకోవటానికి కదా, ఇంకా హాల్లోనే ఇలా కుర్చీలో పెడతానమాట వేసుకునే బట్టలు వాడికి. ఇంకా మిగతా 2-3 రోజులకు ఒకసారి అట్లా వేసుకునే మాత్రం కబోర్డ్లో వేసేస్తాను. ఇంకొకసారి ఇంక ఇల్లంతా ఊడ్చేసుకుంటాను. ఇవన్నీ చేసుకునే పనులు దగ్గర దగ్గర నేను 3:30కి కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతాను ఫామ్ దగ్గరికి. ఇక్కడికి వచ్చేసి ఇక ఉన్న హాల్లో ఉన్న బట్టలు కానీ ఏమైనా కానీ ఏమైనా ఉంటే డస్ట్గా అవన్నీ దులిపేసుకొని ఇక ఊడ్చేసుకుంటాను శుభ్రంగా. ఇంకా మా పిల్లలు వచ్చేకల్లా 5:30 అవుతుంది. మా అత్తయ్య వచ్చేకల్లా 5 అవుతుంది కదా. ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇంక ఇంట్లోకి ఎవ్వరు రారు కదా. ఇంకా నేను ఊడ్చేసుకొని వెళ్తే నీట్గా ఉంటుంది ఇల్లు. అందుకనేసి ఇంకా నేను ముందే చేసుకొని వెళ్తాను. మీరు ఎలా మీ పనులు చేసుకుంటారో అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి అబ్బా. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వటం వల్ల మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి సజెషన్ అవుతాయి అన్నమాట. ఎక్కువ లైక్స్ వస్తే వీడియోస్కి ఏమంటారు ఇంకొంతమందికి సజెషన్ అవుతూ ఉంటాయి, యూట్యూబ్ సజెషన్ చేస్తూ ఉంటుంది. ఇంకా మాకు ఇంటికి ఏంటంటే ఇంటి ముందు చాలా స్థలం ఉంది. ఇంకా ఆ స్థలం కాకుండా ఇట్లా ఇంటి చుట్టూ కూడా తిరిగి రావచ్చు అనమాట. ఇక్కడ వాషింగ్ మిషన్, అలానే గిన్నెల స్టాండు, ఇంక వెనక సైడ్ వచ్చేసి మాకు ఏంటంటే ఇంకా తులసి కోట ఉంటుంది. ఇంకా తులసి కోట అలానే కట్టెల పొయ్యి మీదే నీళ్ళు కాచుకుంటాం కాబట్టి ఇంకా అటు మూలకి కట్టెల పొయ్యి కూడా పెట్టుకొని ఇంక అక్కడే నీళ్ళు అయితే కాచుకుంటాము. మేము హీటర్ కానీ గ్లీజర్ కానీ ఇవేమీ వాడము. ఇంకా పల్లెటూరు కాబట్టి కట్టెలు బాగా దొరుకుతుంటాయి. ఇంకా మేము కూడా తెచ్చుకుంటాంలేండి సుబాబుల చేలోకి వెళ్ళి. ఇంకా వాటితోనే నీళ్ళు కాచుకుంటాము. ఫైనల్గా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే ఇంకా పాతింటి దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా బిందె తీసుకొని, ఇక్కడ బిందె కనిపిస్తుంది కదా, ఇంకా అదే అనమాట. ఇంకా బిందె తీసుకొని వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ 6 గంటలకి మళ్ళీ కొత్తింటి దగ్గరకు వస్తాను పాలు తీసుకొని రావడానికి. వ్లాగ్ ఇదండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.